హాయ్ అండి. ఈరోజు నవరాత్రుల్లో 8వ రోజు కదండి. ఈరోజు మనకి అమ్మవారు సరస్వతీదేవి రూపంలో మనకు దర్శనమిస్తారండి. సో ఈరోజు మనం సరస్వతి అమ్మవారికి నైవేద్యంగా పాయసం, దద్దోజనం, శాకన్నం ఇలాంటివి చేసి పెడతామన్నమాట. సో నేను ఈరోజు శాకన్నం చేశానండి. సో ఈరోజు మనం శాకన్నం ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఘీ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అవి కొద్దిగా వేడైన తర్వాత అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇందులో జీలకర్ర, చెక్క, లవంగాలు, చిన్న బిర్యానీ ఆకు, 2 యాలకులు వేసి ఫ్రై చేసుకున్నాం. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 5 పచ్చిమిర్చి చీలికలు అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో మనం మీకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చండి. ఇక్కడ నేను వంకాయ అండ్ బంగాళదుంప, క్యారెట్, బీన్స్ అండ్ గ్రీన్ పీస్ అలాగే టమాటో తీసుకున్నానండి. వీటిని వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి తర్వాత మీ రుచికి తగినంత సాల్ట్ అలాగే కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకోవాలండి. ఇందులోకి పసుపు, కారం అలాంటివి ఏం వేయకూడదు. సో ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక 7 to 10 మినిట్స్ మూత పెట్టి మగ్గించాలండి. అవి కొద్దిగా మగ్గిన తర్వాత అందులో నేను ఈ గ్లాస్తో ఒక 2 కప్స్ బియ్యం ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. సో ఆ రైస్ని వేసి బాగా మిక్స్ చేసుకుందాం. అలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇందులో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి. అలా నేను ఇక్కడ 4 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర అండ్ కొద్దిగా పుదీనా వేసి బాగా మిక్స్ చేసుకుందాం. అలా బాగా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి హై ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకుందామండి. మనకి రైస్ బాయిల్ అవుతున్నప్పుడు మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ని కుక్ చేసుకోవాలండి. ఇలా 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుంటే మన శాకన్నం రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా అండ్ చాలా ట్రెడిషనల్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, చాలా ఈజీగా అండ్ టేస్టీగా మన శాకన్నం రెడీ అయిపోతుందండి. ఈ నవరాత్రుల్లో మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.